సాధారణంగా మనం ఏమవుతాం అనేది మనకు ముందే తెలిసి ఉండాలి. ఉదాహరణకి సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకుంటాం, లేదా హైదరాబాద్ నుంచి ఎక్కడో మలక్పేటలో ఉన్న ఒక హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటాం. సిద్దిపేటలో అనుకుంటాం ఏంది, ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి, బస్ స్టాండ్ నుంచి బస్సుల ద్వారా హైదరాబాద్కి వెళ్ళాలి, హైదరాబాద్లో జేబీఎస్ దిగాలి, లేదా జేబీఎస్ నుంచి అక్కడి వరకు మలక్పేట హాస్పిటల్ వరకు ఆటో పట్టాలి, అక్కడ నుంచి హాస్పిటల్ దాకా వెళ్ళాలి, హాస్పిటల్ కాడ కింద లిఫ్ట్ ఎక్కాలి, 4th or 3rd ఫ్లోర్కి వెళ్ళాలి, రూమ్ నెంబర్ పేషెంట్ రూమ్ నెంబర్కి వెళ్ళాలి, ఆడ మనం పేషెంట్ని కలిసి రావాలి. ఇదంతా మనకి ఇక్కడ విజన్ ఉంటుంది. ఎవరికో గాయం అయితే, ఎవరో హాస్పిటల్లో పడితే, మన వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళను చూడడానికి, వాళ్ళను మందలించడానికి వెళ్ళినప్పుడు మనలో ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ ప్రకారం మనం వెళ్తాం. ఎక్కడ కూడా దారి తప్పమండి, సరిగ్గా వెళ్తాం, పోయి అక్కడ మనం కలుస్తాం. అట్లా లైఫ్ పట్ల కూడా ఒక విజన్ ఉండాలి. నువ్వేం చదవదలుచుకున్నావు అంటే నువ్వేం చదువుతావు? బీఏనా, ఎంబీఏనా, బీటెకా, ఎంటెకా, లేదా కంప్యూటర్ సైన్సా, ఏదైతే నువ్వు కావదలుచుకున్నావో, లేదా ఒక ఇంజనీరా, ఒక సైంటిస్టా, ఒక ఆర్టిస్టా, ఒక అడ్వకేటా, ఫేమస్ అడ్వకేటా అనేది నీ మైండ్లో ఉండాలి. ఫస్ట్ విజన్ బోర్డ్ అని ఐ వుడ్ బికమ్ ఏ ఫేమస్ డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్ ఆర్ గ్రేట్ ఆర్టిస్ట్. నువ్వు రాసుకొని నువ్వేమంటే విజన్ బోర్డ్ అనేది ఇంట్లో ఉండాలి. మనం ఉదయం లేవగానే విజన్ బోర్డ్ మనకు కనబడాలి. పడుకునేటప్పుడు కూడా ఆ బోర్డు మనం రాసుకోవాలి. ఏంది, నేను ఒక మంచి డాక్టర్ని అవుతాను, లేదా నేను మంచి అథ్లెటిక్లో మంచి రన్నర్ని అవుతాను, మంచి రన్నింగ్ చేస్తాను, మంచి రన్నింగ్ ఫేమస్ రన్నర్ని అవుతాను అని బోర్డు పైన రాసి పెట్టుకోవాలి. అది పడుకునేటప్పుడు చూడాలి. మనం పడుకొని లేచిన తర్వాత మార్నింగ్ కూడా దాన్ని చూడాలి. ఎక్కడైతే ఏ ప్లేస్లోనైతే మనం ఎక్కువగా తిరుగుతామో ఇంట్లో, అక్కడ అది మనకు కనబడేటట్టుగా విజన్ బోర్డ్స్ రాసుకోవాలి. ఖచ్చితంగా అది ఒకరోజు సాకారం అవుతుంది. అంటే ఏమవుతాం అనేది ఒక బోర్డు పైన రాసి పెట్టుకోవాలి, ఒక స్టిక్కర్ లాగా చేసి పెట్టుకోవాలి. దానికి తోడుగా ఇంకా ఆ విజన్ సక్సెస్ కావడానికి సహకరించేటువంటి కొటేషన్స్ కూడా మనం రాసి పెట్టుకోవాలి. కొటేషన్స్, స్టేట్మెంట్స్ కూడా మనం రాసి పెట్టుకోవాలి. ఏంటి, నేను చాలా ధైర్యవంతుడిని, ఐ వెరీ కరేజియస్ వన్ అని రాసి పెట్టుకోండి. ఓకే, ఐ కెన్ స్పీక్ వెరీ హ్యాపీలీ ఆన్ ది స్టేజ్, నేను స్టేజ్ పైన చాలా హ్యాపీగా మాట్లాడతాను అనే బోర్డు రాసి పెట్టుకోవాలి. అంటే నీకు ఏదైతే కాదలుచుకున్నావో, లేదా ఏదైతే బలహీనతలు ఉన్నాయో, ఆ బలహీనతల నుంచి బయటపడడానికి నువ్వు ఏదైతే కాదలుచుకున్నా అవన్నీ అక్కడక్కడ స్టిక్కర్స్ కానీ బోర్డు పైన కానీ అక్కడక్కడ రాసుకుంటే డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ డే ఫర్ యూ అంటారు. మనకు ఒక ఆర్థడాక్స్ ఒక స్టేట్మెంట్ ఉంది, ఏంది, దెర్ ఇస్ ఎ డే ఫర్ డాగ్ అన్నారు. అంటే దెర్ ఇస్ ఎ డే ఫర్ డాగ్ అన్నారు. ప్రతి కుక్కకు ఒక రోజు ఉంటుంది. మరి మనకెందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. కానీ మనకు దానికి సంబంధించి ఆ ప్రాసెస్ మనకు తెలియాలి, ఆ వే ఆఫ్ అప్రోచ్ అనేది మనకు తెలియాలి. తెలిసినప్పుడు మాత్రమే ఆ ప్లేస్లోకి, ఆ విజన్ని మనం రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన విజన్ను, మన గోల్ని, మన టార్గెట్ను మనం రీచ్ కావాలంటే వీ షుడ్ కంపల్సరీ అరేంజ్ ఎ బోర్డ్స్ ఆర్ మెయింటైన్ ఏ బోర్డ్స్ ఆర్ స్టిక్కర్స్ వేర్ వీఆర్ లివింగ్ యాక్చువల్లీ, వేర్ వీఆర్ స్టేయింగ్, వేర్ వీఆర్ స్పెండింగ్ మోర్ టైం. అక్కడ మనం పెట్టుకోవాలి. జనరల్గా హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఇలాంటి పెట్టుకుంటే ఏమైతే వాటిని చూసి మనము మన ఆలోచన ఎప్పుడు కూడా క్రాస్ కాకుండా, డైవర్ట్ కాకుండా ఉంటుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అది మనం చెప్తున్నటువంటిది కాదు, నేను చెప్తున్నటువంటిది కాదు, మానసిక శాస్త్రవేత్తలు, సైకాలజిస్టులు చెప్పినటువంటి అంశం. వ్యక్తికి విజన్ బోర్డ్ అనేది ఉండాలి. అందుకే మనం విజన్ 2020 అబ్దుల్ కలాం ఉన్నప్పుడు రాశారు. అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020 అని ఎప్పుడో రాసి పెట్టుకున్నారు 10-15 years కింద. అంటే విజన్ 2020లో ఏం చేయాలి అనేది అప్పుడే రాసుకున్నాం. సో అట్లా విజన్ బోర్డ్స్ అనేటువంటి చాలా చాలా యూజ్ అవుతాయి. కాబట్టి అది మనం ఆ విజన్ బోర్డ్ని కనుక మెయింటైన్ చేస్తే మనం గోల్కి దగ్గరగా, లేదా గోల్ను రీచ్ అయ్యేటువంటి అవకాశం 100% ఉంటుంది. థ్యాంక్ యూ.